హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చి గుడ్లు పులుసు. ఇది మా మమ్మీ స్టైల్లో చేస్తున్నా నేను. అప్పుడు చేస్తే తినేవాళ్ళం కాదు, ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడు మనం చేసుకునేసరికి ఆ చేతి వంట రుచి తెలుస్తుంది. మమ్మీ చేసినంత కాకపోయినా నాకు వచ్చినట్టు నేను ట్రై చేశాను మమ్మీ చేసే విధంగా. ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని మనం ఉడకపెట్టుకున్న గుడ్లకి ఘాట్లు పెట్టుకోవాలి. అవి వేపుకొని పక్కన పెట్టుకోవాలి. అవి మీ ఆప్షనల్, వేపుకోవచ్చు, డైరెక్ట్గానే వేసుకోవచ్చు. మాకు మాత్రం వేపుకుంటేనే ఇష్టము. కొంచెం పసుపు కూడా వేసుకున్నాను, బాగుంటుంది కలర్ రాడాకని. కొంచెం వేపుకొని పక్కన పెట్టేసుకోండి. చూసారా ఎంతగా అడుగంటకుండా ఎలా వస్తున్నాయి ఎగ్స్. చాలా నీట్గా బాగుంటాయి వేపుకుంటే ఆయిల్లో. ఎగ్స్ వేగిపోయిన తర్వాత మొత్తము 4 వైపులా వేపుకుండే విధంగా వేపుకోండి. బాగుంటుంది. ఒకవైపే కాకుండా చూడండి అన్ని వైపులు ఎలా వేగిపోయినాయో ఎగ్స్. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. సేమ్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. మనము సిమ్లో పెట్టేసుకోండి, మాడిపోద్ది. లేదంటే ఆయిల్ సిమ్లో పెట్టేసుకొని ఫస్ట్గా మన జీలకర్ర, అంటే పులుసులో అవి వండేటప్పుడు కొంచెం మనకి గ్యాస్ అయ్యే ప్రాబ్లం రాకుండా ఉంటాకి జీలకర్ర వేసుకోండి. జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్ వేసేసుకోండి. కొంచెం దూరంగా వేయండి. నాకైతే చాలా భయము వేయాలంటే. ఆనియన్ వేసుకొని ఆనియన్ వద్ద మనం ఆల్రెడీ కొంచెం ఆయిల్లో పసుపు ఉండిద్ది కాబట్టి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేపుకోండి. తొందరగా ఉడుకుతాయి. మీకు ఇంకో హోమ్మేడ్ టిప్ చెప్తాను. గుడ్లు పగిలిపోకుండా నీట్గా రావాలంటే కల్లుప్పు వేసి ఉడకపెట్టుకోండి, బాగుంటాయి. సెకండ్ది, చింతపండు అప్పటికప్పుడు నానబెట్టాలి అన్న హాట్ వాటర్లో నానబెడితే ఈజీగా నానిపోయిద్ది పులుసులో ఉన్నప్పుడు. ఇంకా టమాటా కట్ చేసి వేసేసుకోండి. టమాటా ముక్కలు మొత్తం వేగిపోవాలి. ఆరెంజ్ కలర్లో కొంచెం టమాటా మగ్గినంత వరకు పెట్టుకొని కారము, సాల్ట్ వేసేసుకోండి. అది కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం పచ్చి వాసన, మాది హోమ్మేడ్ కారం, మసాలా కారము కొంచెం వేపుకుంటున్నాను, అందుకని. అది కొంచెం ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత మనం చింతపండు రసం ముందుగానే తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, చింతపండు రసం పోసేసుకోవడమే. చింతపండు రసం పోసుకొని కొంచెం వాటర్ పోసుకోండి, ఎందుకంటే మనం ఎక్కువ పులుపు ప్రిఫర్ చేయం కాబట్టి. చాలా బాగుంటుంది చింతపండు ఇది పులుసు. విక్స్ వల్ల పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. కొంచెం బాయిల్ అవుతుంది ఇంకా అన్న టైంలో మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ వేసేసుకోండి. ఒక 10 మినిట్స్ అలా హై ఫ్లేమ్లో పెడితేనే మనకి పులుసు ఇరికి బాగుండిద్ది. నేను ధనియా పౌడర్ వేస్తాను. ఈ రెసిపీ కావాలంటే మళ్ళీ నేను వీటిగా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, హోమ్మేడ్ది. కొత్తిమీర కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. ఈ టైంలోనే కొత్తిమీర వేసుకోండి, చాలా టేస్ట్గా ఉండిద్ది, బాగుండిద్ది. మనకి పులుసులు అవి వండేటప్పుడు పెద్దవాళ్ళు ఇది వరకు అన్నీ ఈక్వల్ అవ్వాలి అంటే చిన్న బెల్లం ముక్క వేసేవాళ్ళు. సేమ్ మమ్మీ ఎలాగైతే ఫాలో అవుతుంది అలా వేసి నా దగ్గర బెల్లం లేదు, అందుకే నేను 1 స్పూన్ షుగర్ వేసాను. పప్పుచారులో కానీ వీటిలో ఖచ్చితంగా వేస్తారు పెద్దవాళ్ళు. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉండిద్ది. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.